బీఆర్ఎస్ సర్కార్ స్టార్టప్లకు కేర్ ఆఫ్. 10 ఏళ్ల తెలంగాణలో 10,804 స్టార్టప్లు, అత్యధిక అంకుర సంస్థలతో దేశంలో 7వ స్థానం. కేసీఆర్ కేటీఆర్ చొరవతో మారిన ముఖ చిత్రం, ఆవిష్కరణలతో ఆర్థిక వ్యవస్థకు ఊతం. డిపిఐఐటి కేంద్ర గణాంకాల వెల్లడి. 10 ఏళ్ల పాలనలో పారిశ్రామిక విప్లవం. టీఎస్ ఐపాస్ దేశంలోనే అత్యుత్తమైనదని నీతి ఆయోగ్ ప్రశంసించడం గొప్ప విషయం. 2.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. 25 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాం. నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్ స్పందన. కేటీఆర్ గారు ఈ 25 లక్షల మంది ఉపాధి కల్పించడం అంటున్నారు కదా, మరి వీళ్ళు ఏ రూపంలో లబ్ధి పొందిందో చెప్తే బాగుండేది. నొట్టిగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లయితే నోటికి చెప్తానో మళ్ళీ మీరు గదే అంటాను. 25 లక్షల మందికి ఏ రంగాలలో, ఎక్కడెక్కడ, ఏ మండలాల నుండి, ఏ నియోజకవర్గాల నుండి ఈ 25 లక్షల మంది యువత ఉపాధి పొందిన అనేది జర చెప్పండి. ఎందుకంటే మాలాంటి జర్నలిస్టులను వివరించడానికి కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ అనేది ఒకటి స్టార్ట్ చేసిండ్రు. టీ హబ్ ఒకటి ఉన్నది. ఆ టీ హబ్ స్ఫూర్తితోటి వి హబ్ అనేది ఒకటి వచ్చింది. తెలంగాణ నాలెడ్జ్, తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ నాలెడ్జ్ అనే ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చిండ్రు. ఇలాంటివి కొన్ని తీసుకురాలేదు అంటలేం, తీసుకొచ్చిండ్రు. కాకపోతే ఈ పథకాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది బెనిఫిట్ పొందినని చెప్తున్నారు. ఈ 25 లక్షల మంది బెనిఫిట్ పొందితే మరి నిరుద్యోగులు ఇంకా ఎందుకు ఉన్నారు అనేది ఒక ఆలోచన. మొత్తం 40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు అని అంటారు మన రాష్ట్రంలో. ఇంచుమించు 40 లక్షల లోపు ఉండవచ్చు. దీంట్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత తిప్పికొచ్చినా 1 లక్ష నుండి 2 లక్షల వరకు ఉంటాయి అంతే. ఆ 2 లక్షల ఖాళీలను భర్తీ చేయమని గత ప్రభుత్వం నుండి కూడా నిరుద్యోగులు బాధపడుతూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు వేయలేదని బాధపడ్డారు. అయితే అప్పుడు కొన్ని ఉద్యోగాలు వేసిండ్రు, కాకపోతే డిఎస్సి లాంటివి కేసీఆర్ గారు వేయలేదు. అక్కడ కేసీఆర్ గారికి చాలా పెద్ద దెబ్బ పడ్డది. చాలా పెద్ద దెబ్బ పడ్డది. ఒక్క డిఎస్సి కూడా వేయలేదు కేసీఆర్ గారి హయాంలో. ఏదో అరకొరగా వేసిండ్రు. ఇక అది ఇచ్చిపెడితే కొన్ని ఉద్యోగాలు వేసినప్పటికీ కూడా అప్పుడున్న నిరుద్యోగాలను సంతృప్తి పరిచే రీతిలో అయితే కేసీఆర్ గారు వేయలేదనేది నగ్న సత్యం. దాన్ని మనం దాయవలసిన అవసరం కూడా లేదు. ఇక అది పక్కన పెడితే ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటారు, బీఆర్ఎస్ హయాంలో స్టార్టప్ అనే స్టార్టప్లకు మంచి ప్రోత్సాహకాలు ఇచ్చినాం, ఎంకరేజ్మెంట్ ఇచ్చినాం అంటాను. ఆ ఎంకరేజ్మెంట్ తోటి 25 లక్షల మంది యువతకు ఉపాధి కలిగింది అంటాను. ఇది ఒట్టిగా ఒక అంకె చెప్పేస్తాను. అట్లా కాకుండా నిజంగా ఈ 25 లక్షల మంది నిజంగా నీతి ఆయోగ్ ప్రశంసించడం మంచిదే. నీతి ఆయోగ్ ఎట్లా ప్రశంసించింది, స్టార్టప్లుగా ఇన్ని వచ్చినాయి, ఈ స్టార్టప్లను ప్రోత్సహించిండ్రు ప్రభుత్వం అనే కోణంలో వాళ్ళు ప్రశంసించిండ్రు. దాన్ని మేము తప్పు పడతలేం. కాకపోతే 25 లక్షల మందికి ఏ స్టార్టప్లు కావచ్చు, లేకపోతే ఈ పరిశ్రమల, చిన్న పరిశ్రమల, మధ్యతర పరిశ్రమల, సూక్ష్మ పరిశ్రమల వేటి ద్వారా ఈ 25 లక్షల మందికి ఉపాధి కల్పించిండ్రు. నిజంగానే 25 లక్షల మందికి కల్పించిండ్రు. 25 లక్షల మంది బాగుపడడం అంటే మామూలు విషయం కాదు. 25 లక్షల కుటుంబాలు బాగుపడ్డట్టే. దీని లెక్క వివరంగా చెప్తే బాగుంటుంది. ఒకసారి పని కట్టుకోరు. ఇప్పుడు నీటి పంపకాలను చెప్పడంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది కదా, ఈ 25 లక్షల మంది యువతకు మీరు ఉపాధి కల్పించిన అన్నారుగా, ఇది కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కనుక ఇస్తే, దీన్ని మీరు చెప్పగలిగితే నిజంగా నిరుద్యోగుల్లో కూడా ఒక సంతృప్తి వస్తుంది. ఇంతమందికి ఇచ్చింలా అనేది కూడా ఒక సంతృప్తి వస్తుంది. నోటి లెక్కలు వద్దు, నోటి లెక్కలు కాకుండా పేపర్ లెక్కలు కావాలి.